హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ వర్షం పడుతుంది కదండి, వేడి వేడిగా నేను స్నాక్స్ చేసినానండి. ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుందండి. ఏ విధంగా చేసానో నా ఫుల్ వీడియో చూసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి. ఇది రవ్వతోటి నేను చేస్తున్నాను. నా ఫుల్ వీడియో చూడండి, చూసుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇదండి, ఇది 1 గ్లాస్ ఆఫ్ రవ్వ, ఇంకా సగం కప్పు బియ్యం పిండి అండి. మీ ఇష్టం, బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేకుండా లేదు. రవ్వ ఉంటే చాలు. ఏదంటే కొంచెం కొత్తిమీర, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా జీరా అండి. అంతే అండి. దీనికి ఇంత నెవ్వే కావాలా, కొంచెం తర్వాత మళ్ళీ చెప్తాను. ఇదండి, 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ పట్టద్దు. 1 జీరా వేసేసుకున్నాను. జీరా వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. ఇవి మంచిగా ఘాటు, చిల్లీ ఫ్లేక్స్ ఫ్రై చేస్తే మంచి ఘాటు వస్తుందండి. చాలా ఘాటుగా ఉన్నాయి. చల్లగా ఉంది కదండి, ఘాటుగా తినాలా. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళండి. ఇది నీళ్ళు వేసేసుకోవాలా. చాలా టేస్టీగా ఏంటంటే తొందరగా అయిపోతుంది. ఏమంతా పెద్ద టైం పట్టదు దీనికి. కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలా. దీంట్లో ఉప్పు తగినంత వేసేసుకోవాలా. ఈ నీళ్ళు మంచి మసలాలండి. అప్పుడు ఆ ఘాటు అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా మసలాల మంచిగా. లేదండి, చల్లగా ఉంది కదండి, వర్షం పడుతుంది కదండి. ఈ విధంగా స్నాక్స్ ఇప్పుడే ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసినాను అనమాట. ఇదండి, ఆ నీళ్ళు మసులుతుంటే పైకి వెళ్ళి ఇట్లా రవ్వ, నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నాను కదండి, ఈ విధంగా పైనకి వెళ్ళి సన్నగా రవ్వ ఇట్లా వేసేసినాను. దీంట్లోనే బియ్యం పిండి కూడా వేసేసుకుందాము. ఇదండి, ఈ విధంగా వేసేసుకొని ఇమీడియట్ కలిపేయాలండి. లేకుండా ఉండలు పడతాయి. ఉండలు పట్టకుండా ఇమీడియట్ కలిపేయాలన్నమాట. ఇదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి మంచిగా. ఇది చల్లారనివ్వాలండి. ఇట్లా ఈ విధంగా ప్యాన్ కంటుకోకుండా ఉంటే చాలు, దగ్గరకు అయిపోతే అప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలా. చల్లారిపోయింది. దీంట్లో ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా కొద్దిగా నేను గరం మసాలా వేసినాను, ఇంకొంచెం నిమ్మకాయ పిండేసినాను. చాలా అండి, నిమ్మకాయ లేకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను కొన్ని ఇట్లా ఫ్లాట్లో చేసినాను, కొన్ని ఏమో రౌండ్గా చేసినాను అనమాట. కొన్ని ఫ్లాట్ ఫ్రై చేసినాను. కానీ టేస్టీగా అండి, ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్. నాకైతే 15 మినిట్స్ అయిపోయిందండి. వర్షం పడుతుంటే అనుకోకుండా తొందరగా అంటే ఈ విధంగా నేను తొందరగా ఈ విధంగా ప్రిపేర్ చేసినాను అనమాట. నా వీడియో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. ఇదండి, తీసేసినాను. ఇంకొక వాయి కూడా వేసేసుకున్నాను. ఇన్స్టెంట్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. చూసిర్రా. అంటే కొంతమంది నాకు చెప్పిరండి ప్రెజెంటేషన్ బాగలేదని. నేను ఏదో ట్రై చేస్తున్నానండి. నా ఈ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉందో ప్లీజ్ నాకు కామెంట్లో మాత్రం తప్పకుండా పెట్టండి. ఓకేనా అండి. ఏదండి, ఈ విధంగా సాస్తో తినండి, ఉట్టిగా తినండి, లేకుంటే నేను మాత్రం దీన్ని ఒట్టిగా కూడా తింటానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో